ఇంటికా నుంచి బయలుదేరిన 4 రోజుల తర్వాత అయితే మన దేశాన్ని దాటి పక్క దేశమైనటువంటి నేపాల్ గడ్డ మీద అయితే కాలు మోపబోతున్నాము. నాకైతే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. చలో వెల్కమ్ టు నేపాల్. ఇది పింక్ స్లిప్. ఈ పింక్ స్లిప్ మీద ఏంటంటే మన ఒరిజినల్ ఆర్సీ చూపిస్తే మన నెంబర్ వేసి ఎన్ని రోజులు కావాలని అడుగుతాడు. మనకైతే 8-9 డేస్ పడుతుంది. నేనైతే ఇక 10 డేస్ ఇప్పించేసిన. నేపాల్కి ఎలా రావాలి, ఎట్లా రావాలి, ఇక్కడ ప్రాసెస్ ఏంది, బన్సర్, కరెన్సీ, సిమ్ము అన్నీ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు ఈ వీడియోని మొత్తం చూడండి. మీరు కూడా ప్లాన్ చేయండి. ఫ్యామిలీతో రండి, లేకపోతే కొడుకుతో రండి, కూతురుతో రండి, సోలోగా రండి. మొత్తానికైతే రైడ్ చేయండి. రైడ్లో ఉన్న ఎంజాయ్మెంట్ ఏందో ఎక్స్పీరియన్స్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోరఖ్పూర్. హలో ఫ్రెండ్స్, నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచంద్ర గంజి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలుసు మీరు బాగుంటారని, బాగుండాలని కూడా కోరుకుంటున్నా. మనం నిన్న గోరఖ్పూర్ రీచ్ అయినాం. వారణాసి నుంచి గోరఖ్పూర్ వచ్చి రూమ్ తీసుకున్నాం. గోరఖ్నాథ్ టెంపుల్కి వెళ్ళాం. నైట్ డిన్నర్ చేసినాం, పండుకున్నాం. పొద్దున్న లేచినాం, నేపాల్ వానికే రెడీ అయినాం. గోరఖ్పూర్ ఘోరంగా ఉంది. ఎందుకంటురా, నైట్ రూమ్లో కూడా ఫుల్ దోమలు ఉన్నాయి అన్నమాట. పడుకున్నాక తెలిసింది అవి వచ్చి కుట్టడం మొదలుపెట్టినాయి. సరిగా పడుకున్నాం, తెల్లారు లేచినాం, రెడీ అయితే అయిపోయినాం. ఈరోజు మొత్తానికి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న, కలగంటున్న నేపాల్కి బయలుదేరుతున్నాం. ఇంకొక 80 కిలోమీటర్లలో నేపాల్ బార్డర్ రీచ్ అవుతాము. అక్కడికి వెళ్ళాక నేపాల్లోకి ఎంటర్ కాడికే డాక్యుమెంటేషన్ ఉంటుంది, పర్మిషన్ తీసుకోవాలి. దాన్ని బన్సర్ అంటారు. ఆ బన్సర్ తీసుకొని తర్వాత మన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయించుకొని, లగేజ్ వెరిఫికేషన్ చేయించుకొని, ఇండియన్ కరెన్సీని నేపాల్ కరెన్సీలోకి మార్చుకొని అయితే మనం నేపాల్లోకి ఎంటర్ అవుతాం. 3 ప్రాసెస్లు అయితే ఉన్నాయి. ఇంకా అవి అక్కడికి వెళ్ళాక స్టార్ట్ చేద్దాం. ఈరోజు నేపాల్లోకి వెళ్ళిపోదాం. మన టార్గెట్ లుంబినికి వెళ్ళిపోయి లుంబిని తిరిగేద్దాం. చలో ఇంకా వెహికల్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. చలో శ్రేయాస్, రెడీయా? ఇంకా లేట్ ఎందుకు అంటా ఉన్నాడు, మంచి జోష్లో ఉన్నాడు. చలో ఇప్పుడైతే బైక్ వీల్లోకి వెళ్ళిపోదాం. చలో ఇక బయలుదేరదాం. జై గణేష్, జై బజరంగబలి, జై శ్రీరామ్. గోరఖ్పూర్ బాయ్ బాయ్, కమింగ్ నేపాల్. గోరఖ్పూర్లో కొన్ని రోడ్లు మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. చూడండి, ఇప్పుడే ఇదే చూపించే ఎగ్జాంపుల్. మెయిన్ రోడ్స్ అన్నమాట ఇవి. సిటీ రోడ్స్, మెయిన్ రోడ్లు మాత్రం అదిరిపోయినాయి. అయితే మేము వారణాసి నుంచి వస్తుంటే గోరఖ్పూర్ లోపలికి ఎంటర్ అయినాక షార్ట్కట్ రోడ్లు అని చెప్పి వీడు చూపించి లోపలికి వచ్చిన అసలు ఎట్లా ఉన్నాయంటే ఊరా మాస్కే ఊరా మాస్ అనమాట. అసలు పాపం రోడ్ల మీదే పడుకుంటా ఉన్నారు. నిన్న రాత్రి ఒక వీడియో చూపించిన కదా, దీంట్లోనే పడుకుంటా ఉన్నారు. అక్కడ సైడ్ పడుకుంటా ఉన్నారు. ఓరు నాయన, ఇక్కడ అసలు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. పబ్లిక్ ఫుల్గా ఉన్నారు. ఇండ్లు సరిగా లేవనుకుంటా. ఎక్కడ వాళ్ళు అక్కడే రోడ్డు మీదనే. క్లాస్గా ఉన్న ఏరియా క్లాస్గానే ఉంది, మాస్గా ఉన్న ఏరియా అతి మాస్ ఉందన్నమాట. స్టేషన్ సైడ్ కూడా పోయినా నిన్న, అసలు ఘోరంగా ఉంది. అసలు మనము ఈ గోరఖ్పూర్ ట్రైన్లు, తర్వాత రక్సల్ ట్రైను ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఎట్లా ఉంటారు జనాలను చూస్తే. మనం హైదరాబాద్లో వాటిలో ఇక్కడ పనిచేయడానికి వస్తారు కదా, పాపం వాళ్ళకి జీవన విధానం కోసం అటు వస్తారులే. కానీ ఏం చేస్తాం మరి, ఇక్కడ బతకడానికి ఎక్కువ లేదు, పబ్లిక్ ఎక్కువ, ఫుల్ పబ్లిక్. మరి వాళ్ళకి బతకడానికి ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే పైసలు సంపాదించుకునేదానికి ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. లివింగ్ కాస్ట్ కూడా చాలా చీప్గానే ఉంది ఇక్కడ. గోరఖ్నాథ్ గుడి ఎంట్రన్స్ నిన్న మనం వెళ్ళాం కదా, అదే అనమాట. అంటే గోరఖ్నాథ్ గుడి ఎంట్రన్స్ దగ్గర నుంచి మనం సోనాలి బార్డర్కి వెళ్తాము. వెళ్ళే రూట్ కూడా ఇదే. జై గోరఖ్నాథ్ బాబాకి జై. గోరఖ్నాథ్ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు అనమాట. మంచిగా తపస్సు చేసే భంగిమలో కూర్చొని ఉంటాడు ఆయన. విగ్రహము లోపల మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. చూపించిన కదా, అదిరిపోయింది. అసలు మామూలుగా లేదు గుడి. మెయింటెనెన్స్ మాత్రము అబ్బా జయహో అని చెప్పాల్సిందే. చాలా మాడిఫికేషన్ చేసిండంట వచ్చినాక. అంతకుముందుకు ఎట్లుండేనో తెలియదు కానీ ఆయన వచ్చినాక మాత్రం ఇక్కడ గోరఖ్పూర్ డెవలప్ అయింది. కనబడుతుంది ఎట్లా డెవలప్ అయింది అనేది.
నార్మల్ ఏరియాలో ఎట్లా ఉన్నాయో కూడా తెలుస్తూనే ఉన్నాయి. మొత్తం అదిరిపోయింది గోరఖ్పూర్. ఇంకొకటి రూమ్లో దోమలు మాత్రం బాబు దేవుడా, రూమ్ టక్కుని చూడగానే మంచిగానే అనిపించింది. నైట్ స్టే కదా అని టక్కుని తీసేసుకున్నాము. పడుకున్నాక తెలిసినాయి ఎక్కడున్నాయో అమ్మ దోమల కింద వారా. ఆ దోమలు వచ్చినాయి, కరుసుడు. బయట మాత్రం అస్సలు బాగాలేదు. మెయిన్ రోడ్లు తప్ప మిగతా ఏరియా అంతా మాస్, ఊర మాస్. యూపీ అంటేనే బాగా పాపులేషన్ ఉన్న ఏరియా, స్టేట్, ఇక అంతే ఉంటుంది. స్కూల్ గోరఖ్పూర్. గోరఖ్పూర్లో కూడా సైనిక్ స్కూల్ ఉందన్నమాట. ఫేమస్ ప్లేస్ మరి గోరఖ్పూర్ అంటే, మామూలు ప్లేస్ ఏం కాదు. మనం గోరఖ్పూర్ దాటినాక సోనాల్ వచ్చే రూటు 4 లైన్ ఉంటుందేమో అనుకున్నాము, కానీ అయితే 4 లైన్ అయితే ఏం లేదు, ఇలాగ 2 లైనే ఉంది. కొన్ని ప్లేస్లలో 4 లైన్ అంటే 2, మళ్ళీ మధ్యలో డివైడరు, మళ్ళీ 2 లైన్స్ అట్లా ఉంది. చాలా ప్లేస్లో మాత్రము ఇలాగే ఉంది. మేము ఆల్రెడీ ఇప్పుడు ఒక 30 కిలోమీటర్లు వచ్చేసినాము. ఇంకా ఇక్కడ నుంచి సోనాలి 62 కిలోమీటర్ల దాకా చూపిస్తూ ఉంది. మొత్తం 90 కిలోమీటర్లు గోరఖ్పూర్ నుంచి. కానీ రోడ్ అయితే ఇట్లా డబల్ రోడే ఉంది. మనము నైట్ గోరఖ్పూర్లో ఆగడమే చాలా మంచిదైంది. ఎందుకంటే వీళ్ళు 4 లైన్ ఉంటేనే ఈ ఇష్టం ఉన్నట్టు ఆ రోడ్లలో నుంచి ఆపోజిట్లో కూడా వస్తూ ఉన్నారు. ఇక ఈ 2 లైన్లు అయితే ఎట్లా వస్తారు మనం జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి వస్తాడు, ఏ నుంచి వస్తారో అర్థమే కాదు. ఇంకోటి రోడ్లు కూడా అంత సూపర్ ఏం లేవు, నార్మల్గా ఉన్నాయి. ఇక్కడ కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు. ఇది ఆల్రెడీ బార్డరు, ఈ రోడ్లు ఉన్నాయంటే కూడా గ్రేటే, డెవలప్ అయింది ఇప్పుడన్నా ఇంకా మంచిగా. మనం ఇంతకుముందుకు వీడియోస్లో నేను చూసినప్పుడు అయితే రోడ్డు చాలా చండాలంగా ఉంటుండే పాపం. ఈ మాత్రం రోడ్లను ఉన్నాయి, గ్రేట్. ఇంకా అసలు రోడ్లు అయితే ఉన్నాయి, ఇంకా డెవలప్ చేస్తారు. ఇగో రోడ్ కన్స్ట్రక్షన్ అంత వర్క్ అవుతుంది. మా క్యాటర్పిల్లర్ వెహికల్ ఇక్కడే ఉంది పక్కనే. అంటే అన్ని ప్లేస్లలో రోడ్ అయితే ఉంది, అందుకని మనకు కొంచెం టైం పట్టేటట్టు ఉంది. 60 కిలోమీటర్లు అయినా కానీ 1.5 గంట అని చూపిస్తూ ఉంది. బెటరే 1.5 గంట అయినా కూడా. ఇక తర్వాత ఒకసారి నేపాల్లోకి ఎంటర్ అయినాక మాత్రం మామూలుగా టైం టేకింగ్ లేదు. ఇక మట్టి రోడ్లు ఉంటాయి, ఘాట్ రోడ్ ఉంటుంది. ఇంకా మనం ఇప్పుడు ఎంత హాయిగా వచ్చినామో అప్పుడు ఆఫ్ రోడ్ మీద ఎంజాయ్ చేస్తాం. అప్పుడు దడదడ అట్లా ఉంటుంది ఇక మొత్తం రోడ్ అంతా. ఇప్పుడు ఎక్కడన్నా బ్రేక్ తీసుకొని లైట్గా నాస్టా చేసేసి వెళ్ళాలి. ఆల్రెడీ 9 దాటింది. నాకు కూడా ఆకలి అవుతుంది. మా వాడికి ఆల్రెడీ కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయని చెప్తా ఉన్నాడు. ఇక ఆపుతాం, చూసుకొని ఎక్కడన్నా ఆపేసి నాస్టా చేద్దాం. వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. మధ్యలో ఫరెండా అని ఒక షహర్, అంటే ఒక సిటీ లాంటిది ఒకటి వచ్చింది. అక్కడ దిగేసి, అంటే మేము సిటీ లోపలికి పోలేదు, అవుటర్ రింగ్ రోడ్ ఉండే, అవుటర్ రింగ్ రోడ్ నుంచి బయటకు వస్తే మధ్యలో ఒక దగ్గర ఆగైతే సమోసా తీసుకున్నాము. ప్రస్తుతానికైతే సమోసా ఇక్కడ ఏమేం దొరకవు కాబట్టి సమోసానే తింటున్నాం. శ్రేయాస్ ఎట్లుందిరా సమోసా? ఓకేనా? మంచిగా కుమ్మే ఇంకేంది. చలో నాస్తా కరింగి. సమోసా ఒక్కటి 7 రూపాయలే అంట, అంతే. ఇప్పుడు తిన్న సమోసాకి మొత్తం కలిపి బిల్లు 50 రూపాయలు కూడా కాలే, మొత్తం 49 రూపాయలు మాత్రమే. నేను ఒక 3 తిన్నా, మావాడు 4 తిన్నాడు. వేడి సమోసా, అందులోనూ లోకల్ ఫుడ్ అనమాట. మనం హైవేలో వెళ్తుంటే పక్కన ఒక చిన్న షాప్ కనబడ్డది, అక్కడ ఆగేసి తినేసినాము. మస్తు ఉంది, చాలా బాగుంది. ఆలు సమోసా కానీ మంచి వేడిగా చాలా బాగుంది. నేను అదే చెప్తున్నా కదా, ఎప్పుడైనా సరే లోకల్ ఫుడ్ బాగా ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే ఫుడ్ ఫ్రెష్గా ఉంటుంది, తాజాగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. దాంతో హెల్త్ ఇష్యూస్ కూడా రావు, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చేసుకుని తినేటిదే కాబట్టి. లైఫ్లో మొట్టమొదటిసారి విదేశాలకు వెళ్తున్నాం అనుకోవడానికి మంచిగా సూపర్ గర్వంగా ఉంది. అది కూడా డ్రైవ్ చేసుకుంటూ, మామూలుగా లేదు. ఫీలింగ్ అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి కొంచెం. ఇక దగ్గరికి వచ్చేస్తున్నాం కదా, అందుకని గూస్ బంప్ పెరుగుతూ ఉంది. లోపడంతా డగ్ అని కొడుతుంది. సూపర్ ఎగ్జైటింగ్ అనమాట. ఇండియా దాటి వేరే దేశంలో పోతున్నామంటే లైఫ్లో ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, మరి పక్క దేశమైనా ఏ దేశమైనా ఫారెన్కి వెళ్తా ఉన్నా. ఇదైతే సూపర్. నేను ఎల్లుడు కాదు, నాతో పాటు 11 years కిడ్ మిస్టర్ శ్రేయస్ తర్నీర్ కూడా నేపాల్లోకి అడుగు పెట్టబోతూ ఉన్నాడు. అయితే
కాశీలో చాలామంది ఇట్లా మేము నేపాల్ వెళ్తున్నామంటే కలిసినప్పుడు జనాలు మన బండి చూసి వావ్ హైదరాబాద్ నుంచి వచ్చిరా అని అనుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిరా అని చెప్పి సూపర్ అని అన్నారు. దాని తర్వాత ఎక్కడికి వెళ్తున్నారంటే నేపాల్కి వెళ్తున్నామంటే మరి నేపాల్కి వీసా అవసరం లేదా, వీసా తీసుకురా అంతా అయిపోయిందా ప్రాసెసింగ్ అని అన్నారు. యాక్చువల్గా నేపాల్ మన పక్క దేశం కాబట్టి నేపాల్కి వీసా అవసరం లేదు. నేపాల్ బార్డర్లో అక్కడ ఒక పర్మిషన్ లెటర్ తీసుకోవాలి అంతే, ఏం లేదు. ఒక ఫామ్ ఫిల్అప్ చేసి పర్మిషన్ తీసుకుంటే నేపాల్లో తిరగవచ్చు. ఎన్ని రోజులు తిరుగుతారు అనేది ఆ పర్మిషన్ లెటర్లు ఇస్తారు. దాన్ని బన్సర్ అంటారు. మన వెహికల్ తీసుకెళ్తే వెహికల్కి పర్మిషన్ తీసుకోవాలి. దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉండాలి, నాకైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, మనకు ఒక ఐడి కార్డు ఉండాలి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇవి తీసుకొని బార్డర్లోకి వెళ్ళి అక్కడ ఆఫీస్ ఉంటుంది బార్డర్ చెక్ పోస్ట్లో, అక్కడ మనం ఫామ్ ఫిల్అప్ చేసి తీసుకుంటే మనకు ఒక పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ లెటర్ పట్టుకొని నేపాల్ అంతా తిరగవచ్చు. ఎన్ని రోజులు తీసుకుంటామో అన్ని రోజులే తిరగడానికి పర్మిషన్ ఉంటుంది. ఒక్కరోజు ఎక్కువన్నా కూడా పోలీసు వాళ్ళు చెక్ చేస్తే మాత్రం ఫైన్ వేస్తారు. ఒకరోజు ఎక్కువ తీసుకున్న నష్టం లేదు, కానీ తక్కువ అయితే తీసుకోకూడదు. ఆల్మోస్ట్ ఇంకా దగ్గరలోకి వచ్చేసినాము. ఇంకొంచెమే మీకు కనబడే చెట్లు కింద కనబడుతున్నాయి కదా, మేము యాక్చువల్గా బార్డర్ నుంచే వెళ్తున్నాం అనమాట. రోడ్ ఉన్నది బార్డర్ల నుంచే. మీరు యాక్చువల్గా చూస్తున్న అవతల సైడ్ చెట్లన్నీ నేపాల్వే యాక్చువల్గా చెప్పాలంటే. అంటే మన దేశ సరిహద్దు ఉంటుంది కదా, ఆ దేశ సరిహద్దు దీంట్లోకి వెళ్ళి పోతూనే ఉంది ఆల్రెడీ. అక్కడ అవతల సైడ్ చెట్లు కనబడేది మాత్రం నేపాలే. ఇప్పుడు చూస్తున్నాం డైరెక్ట్ అటు సైడే వెళ్తాం ఇంకొద్దిసేపు అయితే. చెప్పేటప్పుడు భలే అనిపిస్తుంది నేపాల్కి వెళ్తున్నాని. ఇది ఒక డ్రీమ్ అనమాట. బైక్ మీద నేపాల్కి వెళ్ళాలి అని ఎప్పటి నుంచో అనుకుంటా ఉండే, మొత్తానికి సాధించబోతున్నా. అందులోనూ నా బుల్లెట్ కూడా 1,00,000 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా నేపాల్లోకి అడుగు పెడుతూ ఉంది. అండ్ నా కొడుకు 11 years, నేను వాడు బుల్లెట్ 3 స్పెషాలిటీలు ఉన్నాయి. నేను 40 ఏళ్ల ఏజ్లో వెళ్తున్నా, నా కొడుకు 11 ఏళ్ల ఏజ్లో వెళ్తున్నాడు. బుల్లెట్కి 12 ఏళ్ళు, కొన్ని 12 ఏళ్ళు అవుతుంది. 1,00,000 కిలోమీటర్లు దాటింది, అచీవ్మెంట్ అనమాట. అసలు సూపర్ లక్కీ కదా మేమందరం. అంతా శివయ దయ, నారాయణుడి కృప. నేపాల్ని మొత్తం చుట్టేసి వద్దాం. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, థ్యాంక్ యూ, విజిట్ అగైన్ అంట. మన ఇండియా ఇక్కడితో అయిపోతూ ఉంది. ఈ రోడ్లతోటి ఇండియాకి సంబంధం లేదు ఇక. అంటే ఇండియా రోడ్లు అయిపోయినాయి ఇక్కడ నుంచి, అందుకనే బాయ్ బాయ్ అని చెప్తా ఉన్నాడు. SBI సోనాలి బ్రాంచ్ అని వచ్చేసింది. ఇక ఈ రోడ్డు దాటితే మాత్రం నేపాల్లోకి వెళ్ళిపోతాం. బాయ్ బాయ్ టు ఇండియా. हैदराबाद से सर, अंदर ले लीजिएगा, राइट साइड. हाँ में एंट्री करा के जाइए. ओके. अच्छा, पहले यहाँ पे चेकिंग करना है क्या? हाँ, वो आगे जो बस घुसा है ना, हाँ हाँ. अच्छा, उसके बाद अंदर जाना है. हाँ, उसके बाद अंदर जाइएगा. श्रेयस तीसुनवा, बाय बाय इंडिया. వెల్కమ్ టు నేపాల్. కనబడుతుంది కదా. చలో, రైట్ సైడ్ చెకింగ్ ఉంటుంది, చెకింగ్ చేసుకోవాలి. ఇక్కడ చెకింగ్ ఆఫీస్ అనమాట. ఇక్కడ చెకింగ్ చేసుకొని మొత్తం అన్ని లగేజ్ అంతా చెక్ చేయాలనుకుంటా. సరే, ఇక్కడ పెడదాం. మన ఇండియా బార్డర్ దాటగా ఇక్కడ కనబడుతుంది వెల్కమ్ టు నేపాల్ అని. దీనికంటే ముందు ఇది భారత్ ఆగమన్ పర్ ఆప్కా హార్దిక్ స్వాగత్ హై. ఇది నేపాల్ నుంచి వచ్చే వాళ్ళకి కనబడుతుందా? భారత్ ఆగమన్ పర్ ఆప్కా హార్దిక్ స్వాగత్ హై. ఇది నేపాల్ నుంచి ఇండియాలోకి వచ్చే వాళ్ళకి ఇది ఇండియా బార్డర్ అన్నట్టు. మనం దాటి ఇప్పుడు ఇటు వచ్చేసినాము. మనం అది ఎదురుగా కనబడుతుంది కదా, ఎదురుగా కనబడేది నేపాల్ బార్డర్. మనం ఇంకా దాటినామంటే నేపాల్లోకి ఎంటర్ అయిపోయినట్టే. అవతలికి పోయి మన బన్సర్ తీసుకోవాలి, కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. చలో. ఇంటికా నుంచి బయలుదేరిన 4 రోజుల తర్వాత అయితే మన దేశాన్ని దాటి పక్క దేశమైనటువంటి నేపాల్ గడ్డ మీద అయితే కాలు మోపబోతున్నాము. నాకైతే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. చలో, వెల్కమ్ టు నేపాల్. నేపాల్ వచ్చేసినాం. ఇక్కడ బన్సర్ తీసుకోవాలి. ఇదే బన్సర్ కనబడుతుంది కదా, అది నేపాల్ ఎంట్రీ. లోపలికి వచ్చాం.
రాగానే పర్మిషన్ తీసేసుకున్నాం. రాష్ట్రీయ వాణిజ్య బ్యాంక్ నేపాల్లోకి అడుగు పెట్టేసినాం మొత్తం. మైర్హవా బన్సర్ కార్యాలయ యాత్రు శాఖ బైర్వానా కస్టమ్స్ ఆఫీస్. ఇది కస్టమ్స్ ఆఫీసు. ఇక్కడ మనం పర్మిషన్ లెటర్ తీసుకోవాలి. బైక్ మీద వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా సరే పర్మిషన్ లెటర్ తీసుకొని లోపలికి ఎంటర్ కావాలి. లేకుండా వెళ్తే మాత్రం నేరం అన్నట్టే. అక్కడ కనబడుతుంది కదా, అక్కడ డాక్యుమెంట్ చూపిస్తే వెరిఫికేషన్ ఇస్తారు. చలో వెళ్ళి డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేపిస్తాం. ఇది పింక్ స్లిప్. ఈ పింక్ స్లిప్ మీద ఏంటంటే మన ఒరిజినల్ ఆర్సీ చూపిస్తే మన నెంబర్ వేసి ఎన్ని రోజులు కావాలని అడుగుతాడు. మనకైతే 8-9 days పడుతుంది. నేనైతే ఇక 10 days ఇప్పించేసిన. ఈ స్లిప్ తీసుకెళ్ళి ఆ లైన్లో నిలబడమన్నాడు. ఆ లైన్లో నిలబడితే మనకి ఫామ్ ఇస్తాడు అనుకుంటా. ఇప్పుడు బన్సర్ తీసుకునే ముందు ఫస్ట్ మనం నేపాలీ కరెన్సీ అయితే చేంజ్ చేసుకోవాలి. నేపాలీ కరెన్సీ చేయాలంటే బన్సర్ ఆఫీస్కి ఎదురుగానే సుగమ్ మనీ ఎక్స్చేంజ్ అనే ఒకటి ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది. ఇక్కడికి వచ్చేసి నా డబ్బులు అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నా. అవి 100 రూపాయలు ఇస్తే 160 రూపాయలు ఇస్తారు ఇక్కడ కరెన్సీ చేంజ్ అనమాట. కాబట్టి నేను ఒక 25,000 కరెన్సీ చేంజ్ చేసేసిన. నాకు 40,000 ఇచ్చేసిండు. తీసేసుకున్నా. అవి చూపిస్తాను మీకు. దాంతోపాటు ఇక్కడ మన ఇండియా సిమ్ నడవదు కాబట్టి నేపాలీ సిమ్ తీసుకోవాలి. నెయిల్ అని చెప్పేసి నెట్వర్క్ బాగా నడుస్తుందంట. ప్లస్ అన్లిమిటెడ్ నెట్ ఇవ్వమని చెప్పేసిన. సో అది ఒక సిమ్ తీసేసుకున్నా. అది వచ్చేసి ట్రావెల్ నమస్తే ఇక్కడ కనబడుతున్న షాప్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి తీసేసుకున్నా. 500 సిమ్కి అయితే తీసుకున్నాడు. సిమ్ యాక్టివేషన్ ప్లస్ అన్లిమిటెడ్ నెట్ కానీ. చలో ఇంకెళ్ళి బన్సర్ అయితే తీసేసుకుందాం పండి. ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇవి రేట్లు, బన్సర్ రేట్లు అనమాట. ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. మనం మోటార్ సైకిల్ స్కూటర్కి అయితే 200 per day. టెంపో ట్రావెల్ 800. కార్, జీప్, వ్యాన్, బస్, మినీ బస్, కారు వాటికి అయితే 600 per day అంటే. ట్రక్ పెద్ద వాటికి అయితే మినీ ట్రక్ 4,900 చెప్తాం. బన్సర్ తీసేసుకున్నాము, అయిపోయింది. ఒక్కసారి జస్ట్ ప్రొసీజర్ చెప్తా వినండి. మనకు ఎదురు కనబడుతుంది కదా, ఇది నేపాల్ ఎంట్రన్స్. ఇండియా బార్డర్ ఆల్రెడీ చూపించిన. అక్కడ నుంచి లోపలికి వస్తే ఇది నేపాల్ బార్డర్. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి అక్కడ పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఈ బార్డర్ దాటాక పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ నేపాల్లో ఉన్నా. ఇక్కడ నుంచి లోపలికి వచ్చాక సీదా లెఫ్ట్ సైడ్ రావాలి. ఈ బన్సర్ అనేది వెహికల్స్కి మాత్రమే, మనుషులకు కాదు. మనుషులకి జస్ట్ ఖాళీ ఐడి కార్డు ఉంటే సరిపోతుంది. మనము 2-wheeler తోటి వచ్చినా, కార్లో వచ్చినా, ట్రక్కులో వచ్చినా, ఏ వెహికల్తో వచ్చినా బన్సర్ అంటే వెహికల్ పర్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, దానికోసం పక్కనే రాగానే ఆఫీస్ ఉంటుంది. ఈ ఆఫీస్లోకి రాగానే సీదా ఆ రేకుల షెడ్ కనబడుతుంది కదా, ఆ రేకుల షెడ్ కాడికి పోవాలి. ఒరిజినల్ ఆర్సీ కావాలి, ఇంకేం అవసరం లేదు. అక్కడ రేకుల షెడ్ దగ్గరికి పోయి మన ఆర్సీ ఒక ఒరిజినల్ చూపిస్తే ఒక పింక్ స్లిప్ ఇస్తారు. అది తీసుకొని వచ్చి అక్కడ లైన్ కనబడుతుంది కదా, ఆ లైన్లో నిలబడితే మన ఒరిజినల్ ఆర్సీ తీసుకొని డీటెయిల్స్ ఎంట్రీ చేసుకొని ఒక 2 డాక్యుమెంట్లు ఇస్తాడు. అది కూడా తీసుకొచ్చి అక్కడ కనబడుతున్నాడు ఒక పర్సన్, ఆయన దగ్గర అక్కడ నుంచి డాక్యుమెంట్ తీసుకొచ్చి ఆ గూట్లో పైసలు కట్టాలి. 2-wheeler అయితే పర్ డే 200 నేపాలీ రూపీస్. ఓకే, నేపాలీ రూపీస్ ఇచ్చే కంటే ముందే నేపాలీ కరెన్సీ కన్వర్ట్ చేసుకోండి. ఇక్కడ పోయి దాంట్లో పే చేస్తే మనకు 2 స్లిప్పులు ఇస్తాడు. అది తీసుకొని ఆ లోపల మధ్యలో కనబడుతుంది కదా, దాని లోపలికి వెళ్తే మనకు అక్కడ ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆయన సైన్ చేసి ఇస్తాడు. 2 డాక్యుమెంట్స్ ఇస్తారు. ఒక డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, ఒక డాక్యుమెంట్ మనకి ఇస్తారు. మనకు బన్సర్ అయితే వచ్చేసింది. 10 రోజులకైతే తీసేసుకున్నాము. అప్రాక్సిమేట్గా పర్ డే 200 నేపాలీ రూపీస్ తోటి 2,000 కడితే బన్సర్ అయితే శాంక్షన్ అయిపోయింది. ఖాళీ ఆర్సీ చూపిస్తే సరిపోతుంది అంతే. ఒరిజినల్ ఆర్సీ ఉండాలి కంపల్సరీ. దీని తర్వాత మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా, మనీ ట్రాన్స్ఫర్ చేసుకునేది చూపిస్తా చూడండి. మనీ ట్రాన్స్ఫర్ కూడా ఈజీ. మన 100 రూపాయలు ఇస్తే నేపాలీ కరెన్సీలో 160 రూపాయలు ఇస్తారు. చాలా షాప్స్ కనబడుతున్నాయి మనీ ఎక్స్చేంజర్ అని చెప్పేసి. ఈ ఆఫీస్కి ఎదురుగానే అక్కడ పోయి ఎక్కడైనా తీసుకోవచ్చు, సిమ్ములు కూడా తీసేసుకోవచ్చు. చెప్పిన కదా ఇంతకుముందుకు నేను ఒక 25,000 అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నా. 40,000 వచ్చేసినాయి. క్యాష్ తీసుకున్నాం. దాని తర్వాత వచ్చి ఇక్కడ బన్సర్ తీసేసుకున్నా అదే మనీతోటి. ప్లస్ సిమ్ కూడా తీసేసుకున్నా. చలో ఇంకా లుంబిని వెళ్దాం. బండి మీద వెళ్తూ మాట్లాడుకుందాం. రైట్. మొత్తానికి ఇండియా నుంచి నేపాల్కి వచ్చిన ఫస్ట్ తెలుగు యూట్యూబర్ని నేనే. ఇంతవరకు ఎవరు కూడా కొడుకుని వేసుకొని నేపాల్కి ఎవరు రాలేదు. ఇండియా నుంచి ఫారెన్ అంటే ఇంటర్నేషనల్ రైడ్ చేస్తున్న ఫస్ట్ తెలుగు యూట్యూబర్ని నేనే విత్ మై సన్. చలో
ఎలా అనిపిస్తుంది? ప్రౌడ్ మూమెంట్ కదా, నాకైతే ప్రౌడ్ మూమెంట్ లాగా అనిపిస్తుంది. శ్రేయాస్ నీకేమనిపిస్తుంది బేట? బాగానే ఉందా? సూపర్ ఉందా? ఇంకా నేపాల్ వెళ్ళి కుమ్మేద్దామా? నేపాల్ మొత్తం తిరగడానికి రెడీ అయినాం, ఇక తగ్గేదే లేదు. గుర్తుపెట్టుకోండి, ఇండియా నుంచి నేపాల్కి వచ్చిన ఫస్ట్ తెలుగు యూట్యూబర్ ఫాదర్ అండ్ సన్ రైడ్. ఏమంటారు? మీకు ఏమనిపించింది? వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మొత్తానికైతే ఇండియా నుంచి నేపాల్కి రీచ్ అయినాం, ఇక నేపాల్ మొత్తం రిలీజ్ చేస్తాం. చలో నాతో పాటు మీరు రెడీ కదా? ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తా ఉన్నా. మొత్తానికైతే మనం గోరఖ్పూర్ నుంచి నేపాల్లోకి అడుగు పెట్టినాం. నేపాల్కి ఎలా రావాలి, ఎట్లా రావాలి, ఇక్కడ ప్రాసెస్ ఏంది, బన్సర్, కరెన్సీ, సిమ్ము అన్నీ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు ఈ వీడియోని మొత్తం చూడండి, మీరు కూడా ప్లాన్ చేయండి. ఫ్యామిలీతో రండి, లేకపోతే కొడుకుతో రండి, కూతురుతో రండి, సోలోగా రండి. మొత్తానికైతే రైడ్ చేయండి. రైడ్లో ఉన్న ఎంజాయ్మెంట్ ఏందో ఎక్స్పీరియన్స్ చేయండి. ఓకే చలో, నేను ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తా ఉన్నా. ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియోని చూసాక ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చలో ఇప్పుడు ఇక్కడ నుంచి లుంబిని వెళ్తున్నాం. లుంబిని వీడియోతో మీ ముందరికి వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.